నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థిగా ఎవరు గెలబోతున్నారు? పెమ్మసాని చంద్రశేఖరరావు గారు 2 లక్షల మెజార్టీతో గెలవబోతున్నారండి. సార్ ఆయనకే ఓటేస్తారని ఎందుకు వేయాలి? ఆయన విద్యావంతుడు, చదువుకున్నాడు, అమెరికాలో వచ్చినాడు, అభివృద్ధి ఎలా చేయాలో తెలుసు. ఆయన కింద నుంచి పైకి వచ్చాడు, పైనుంచి కిందకి రాలా, కింద నుంచి పైకి వెళ్ళాడు. ఆయన కష్ట సుఖాలు అన్నీ తెలుసు కాబట్టి ఆయన అభివృద్ధి చేస్తానని గట్టిగా నమ్ముతున్నాను. ఇప్పుడు యొక్క రాష్ట్రంలో యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? ఏముందండి, కూట్లో ఇంటికి ఆడినాడు, ఏట్లో ఇంటికి ఆడతాడని ఇంటి వాళ్ళనే సరి చేసుకున్నాడు, రాష్ట్రాన్ని సరి చేస్తాడండి. అంతమించి ఏం చేస్తాడండి? కానీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మా మధ్య చిచ్చు పెట్టారని చెప్పేసి అన్నాడు. ఆయన చంద్రబాబు నాయుడు ఎందుకు పెడతాడు సార్? చిచ్చు పెట్టాలని పని ఆయనకి వచ్చింది. చిచ్చు పెట్టింది ఆయన, వాళ్ళ బాబాయ్ చంపి ఆయన చిచ్చు పెట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు పెట్టలేదు. వాళ్ళ బాబాయ్ చంద్రబాబు నాయుడు రక్త చరిత్ర అని చెప్పి ఆ పేపర్లో వేశారు వాళ్ళు. వాళ్ళంత నీచు బుద్ధి చంద్రబాబు నాయుడు గారికి లేదండి. ముందు గుండెపోటు అన్నారు, తర్వాత రక్త బాగా కాలు దారి పడ్డా అన్నాడు, గొడ్డల పోటు అయింది. అదండి, అవును. మా చంద్రశేఖర్ గారు 7 కాన్స్టిట్యున్సీలు 100% 7 ఎమ్మెల్యేలు గెలుస్తున్నారండి. 7 ఎమ్మెల్యేలు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారండి. రాష్ట్ర ప్రజలు ఫస్ట్ సారి మంచివాడు రాజశేఖర రెడ్డి బిడ్డ బాగా చేస్తాడు ఒక్కసారి అన్నారు కాబట్టి ఓట్లు వేశారు. తర్వాత ఆయన విధ్వంస పాలన చూసిన తర్వాత ఇక ఓటేసే పరిస్థితి లేదు, ఇక వేయరు. అందరూ అభివృద్ధి కోరుకుంటున్నారు. పిల్లలు, చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు అందరూ చంద్రబాబు నాయుడు గారు కావాలనే కోరుకుంటున్నారు. ఆయన సిద్ధం, ఇంటికి పోవడానికి సిద్ధం అండి. ఆయన మళ్ళీ పరిపాలించాలి సిద్ధం కాదు, ఇంటికి పోవడానికి చల్లపల్లి జైలుకి పోవడానికి సిద్ధంగా ఉండాలి. 100కి 100 పాళ్ళు చంద్రబాబు నాయుడు గారు 145 సీట్లు కొడుతున్నారండి కూటమి. రాష్ట్ర ప్రజలందరూ వన్ సైడ్ ఎలక్షన్ చేయడానికి సిద్ధపడ్డారు, డిసైడ్ అయిపోయారు. అదండి. ఇప్పుడు మనకు గతంలో చంద్రబాబు నాయుడు అంటే విజనరీ ఉన్న వ్యక్తులు ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్రానికి అవసరం భావిస్తున్నారు. ఖచ్చితంగా అవసరం అండి. ఫ్యూచర్ జనరేషన్స్ డెవలప్మెంట్ కోరుకుంటున్నారు అంటే ఖచ్చితంగా అందరూ జాబ్స్ మానేసి బిజినెస్కి వచ్చేసారు. మ్యాక్సిమం మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుందాము, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద మనకి మనీ ప్రొడ్యూస్ అవుతుంది, లేదా సోషల్ మీడియా ద్వారా మనకి ఎర్నింగ్ స్టార్ట్ అయింది, దానివల్ల చేసుకుంటున్నారు. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇయర్స్ కొద్ది ప్రిపేర్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకళ్ళు కాదు, డిఫరెంట్ సినారియోలు, డిఫరెంట్ గవర్నమెంట్ సెక్టార్లో గ్రూప్ 1 కానీ, లేకపోతే గ్రూప్ 4 కానీ, ఎస్ఎస్సికి కానీ, యూపీఎస్సికి కానీ, వీటన్నిటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో మనకి నోటిఫికేషన్ మొన్నే పడిందండి. ఆ గ్రూప్ 2 ఎగ్జామ్ ఒకటే వచ్చింది, స్టిల్ ఇంకా రిజల్ట్స్ కోసం వెయిటింగ్. అది జగన్మోహన్ రెడ్డి ఆయన వచ్చే ముందు ఒక మాట చెప్పాడు, ప్రతి సంవత్సరం మీకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అయితే రాలేదు సార్, అది అందరికీ తెలుసు. స్టేట్ మొత్తం చూస్తున్నారు ఎంతవరకు పాసిబిలిటీ ఉందో, ఎంతవరకు పాసిబిలిటీ లేదో, ఈయన ద్వారా ఎంతవరకు అయినాయో చెప్తున్నారు. ఆయన వెటకారంగా అది కానివ్వండి, ఆయన చేస్తున్న డ్యూటీ వల్ల ఈ సంక్షేమ పథకాలు ఒక్కటే ఇవ్వటం, ఆ నవరత్నాలు ఇచ్చుకుంటూ పోతున్నారు తప్ప డెవలప్మెంట్ అయితే ఎక్కడ కనపడలేదండి. స్టేట్ డెవలప్మెంట్ అసలు కనపడట్ల. నిన్న నేను తెలంగాణ వెళ్ళొచ్చాను. సార్ ఆయన సంక్షేమ పథకాలు ఉట్టేస్తానని చెప్పేసి అంటున్నారు. ఇక అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఒక మాట అంటున్నాడు, సంక్షేమ పథకాలు నేను అంతకంటే ఎక్కువ ఇస్తా అంటున్నారు. ఈయన ఏ విధంగా డబ్బులు తీసుకొస్తారు? ఆయన ఫైనాన్షియల్ అసెట్స్ తీసుకొచ్చిన తర్వాత ఇస్తారు. మనకి ఎటువంటి ఫైనాన్షియల్ రిసోర్స్ లేనప్పుడు ఈయన ఇస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే డెప్ట్ ఇంకా పెరుగుతుంది, అప్పు పెరుగుతుంటే మనకేం రాదండి, ఆఖరికి మిగిలే చిల్లే బొక్కే. ఇప్పుడు ఈయనేమంటున్నారంటే నేను డెవలప్మెంట్ చేసి ఇస్తానంటున్నారు, దానివల్ల ఎటువంటి నష్టం లేదు. ఇప్పుడు డెవలప్మెంట్ వచ్చిందంటే కనుక స్టేట్ ట్యాక్సెస్ చాలా వస్తాయి, స్టేట్ ట్యాక్సెస్ వల్ల మనకి రిఫార్మేషన్స్ ఇవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. దానివల్ల మీకు ఖచ్చితంగా మేమైతే కోరుకుంటుంది టీడీపీ రావాలి, జనసేన రావాలి, అందరూ మద్దతు ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బెనిఫిట్ ఉండాలి. కాబట్టి బీజేపీ కూడా కూటమి అవడం చాలా మంచిది. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేదా మనకి ఫండ్స్ వెంటనే రిలీజ్ కావు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళారు, మోడీ గారిని అడిగారు, ఇచ్చారు, తెచ్చారు. కానీ తెచ్చిన అమౌంట్ ఏవైతే ఉన్నాయో అవి సంక్షేమ పథకాలకే మేజర్లీ వెళ్ళిపోయినాయి. లిక్కర్ వల్ల ఎంతవరకు స్టేట్కి ఆదాయం వచ్చింది అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే దాన్ని డిస్క్లోజ్ చేసి ఉంటాం క్యాష్ రూపంలో. అదేదో యూపీఐ ట్రాన్సాక్షన్ పెడితే మనకి అందరికీ తెలుస్తూ ఉంటుంది కదా ఎంత ఇన్కమ్ వచ్చిందనే. స్టేట్కి ఎక్సైజ్ మ్యాటర్స్ కూడా ఇంపార్టెంటే కదా. ఇసుక ఒకటే కాదండి, ఇసుక మీద ట్యాక్స్ పెరిగిపోయింది సార్. ఒకటని కాదు, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ వల్ల ప్రతి ఎసెన్షియల్ కమోడిటీస్ మీద జనాలకి ఏవైతే అవసరమో వాటి మీద బాగా ట్యాక్సులు పెరిగినాయి. సెంట్రల్ గవర్నమెంట్ పెంచింది, కానీ సెంట్రల్ గవర్నమెంట్ పెంచినందువల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. రైల్వేలో డెవలప్మెంట్, ఆర్మీలో డెవలప్మెంట్ ఏదో ఒకటి ఉంటుంది. కానీ స్టేట్ ట్యాక్స్ ఏమవుతుంది? స్టేట్ ట్యాక్స్ అనేది స్టేట్ వెల్ఫేర్ కోసం యూజ్ చేయాలి. ఎంతవరకు యూజ్ చేస్తున్నారు? సంక్షేమ పథకాలకు వెళ్ళిపోతారు, ఇంకా వెల్ఫేర్ ఎక్కడి నుంచి వస్తుందండి? స్టేట్ డెవలప్మెంట్ అయితే ఎక్కడ కావట్లా. మీరు సపోజ్ ఏ రోడ్డు చూసుకున్నా కూడా ఒక్క పాట్ హోల్ కూడా లేకుండా ఒక్క రోడ్ లేదండి.
మీరు ఎంత డెవలప్మెంట్ చేసినా లేదా ఒకవేళ ఎవరన్నా మినిస్టర్ వస్తున్నారంటే విత్ ఇన్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఆ రోడ్డు బాగుపడుతుంది, కానీ వాళ్ళు వెళ్ళిపోయిన నెక్స్ట్ డేకి దాని మీద ఏదో ఒక హోల్ పడుతుంది. ఎక్కడైనా సరే అసలు ఏం డెవలప్మెంట్ ఉందో, ఒక మంచి క్వాలిటీ లేదు, ఏమీ లేదు. ఏం చేయాలి ఇంకా? దానివల్ల ఎవరు ఆశపడట్లేదు అన్న, అసంతృప్తిగానే ఉన్నారు ఈ గవర్నమెంట్ వల్ల. అయితే ఇక్కడ ఎంపీగా ఎవరు గెలుస్తారని చెప్తున్నారు? తమసాని చంద్రశేఖర్ గారు అండి. మనకి గుంటూరులో ఇప్పటిదాకా అయితే టీడీపీ ఓడిపోయింది అయితే లేదు. ఎంపీ ప్లేస్లో మోదుగులు గారు ఉన్నప్పుడు ఆయనే గెలిచారు, గల్లాదేవి గారు ఉన్నప్పుడు ఆయనే గెలిచారు. మోదుగులు గారు వైసీపీకి వెళ్ళారు కదా, తర్వాత ఆయనకి ప్రాబ్లం అయింది, కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనే గెలిచారు. ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఓడిపోయారు, ఎందుకంటే ఆయన వైసీపీకి వెళ్ళారు కాబట్టి. కానీ టీడీపీ అయితే ఖచ్చితంగా గెలుస్తుంది. సార్, ఒక విషయం చెప్తాను. పెంసాని చంద్రశేఖర్ గారు కోట్లాది రూపాయల సంపాదన కొన్ని విదేశాల నుంచి ఇక్కడ ప్రజాసేవ చేయాలని, అంటే తను పుట్టిన జన్మభూమికి ఏదైనా చేయాలని ఉద్దేశం చంపుతాను వచ్చారు. అంటే దాని విధంగా నేను ఖచ్చితంగా ఏకీపిస్తానండి ఆయన ఒపీనియన్ని. ఆయన చూసుకుంటే కనుక గ్రోత్ అనేది ఇక్కడే కాదు, ఆయన తెనాల నుంచి వచ్చారు బేసిక్గా. యాజ్ అన్ ఎంపీ హీఈస్ అన్ ఎలిజిబుల్ క్యాండిడేట్. నేను దాన్ని ఖచ్చితంగా ఆమోదిస్తాను. ఎందుకంటే ఆయన అక్కడ ఎంత డెవలప్ చేశారో, ఆయనకి ఎటువంటి స్కూల్స్ ఉన్నాయో, పిల్లల ఎడ్యుకేషన్ ఎంత బాగా ఎంకరేజ్ చేస్తారో, ఆయన ఊరిని ఎంత డెవలప్మెంట్ చేశారో. బ్రహ్మసాన్ అంటే ఒక నమ్మకం అనేది తెనాల్లో ఏర్పడింది కదా, ఇది అప్పుడు ఈ డిస్టిక్ మొత్తం ఏర్పడాలి, ఈ కాన్స్టిట్యుయెన్సీ మొత్తం రావాలి. అది ఖచ్చితంగా నేను ఎంకరేజ్ చేస్తాను. ఆయన వ్యూ పాయింట్ ఏదైతే ఉంటుందో బాగుంటుందండి. ఎందుకంటే ఆయన ఫైనాన్షియల్ ఏవైతే ఉన్నాయో, అబ్రాడ్ నుంచి తెచ్చే మనకి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్గా యూటిలైజ్ చేస్తారు. ఆయన ఒక నమ్మకానికి అయితే బ్రాండ్ అండి, అది అందులో డౌట్ ఏం లేదు నాకు.